ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన మహాభారతంలో ఆది పర్వలో సంభవ ఉపపర్వలో ఇంకా చివరికి వస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే మన పాండురాజుకు కుంతీదేవికి ధర్ముడి వల్ల, వాయుదేవుడి వల్ల, ఇంద్రుడి వల్ల ముగ్గురు పిల్లలు జన్మించారు. ప్రతిసారి ఎవరు కలిగినా సరే మన అశరీరవాణి మ్రోగుతూనే ఉన్నది. అది జాతకం చెప్తూనే ఉన్నది. ఈసారి కూడా మళ్ళీ మనకు అర్జునుడు పుట్టగానే చాలా విషయాలు జరిగాయి. వాటి గురించి పోయిన వారం చూసుకుంటూ వెళ్ళాము. మన ఇంద్రుడి వల్ల మన కుంతి ఒక గొప్ప పుత్రుణ్ణి పొందిన తర్వాత మన అశరీరవాణి మళ్ళీ ఆ పుట్టిన పిల్లవాడు ఎటువంటి వాడు అని చాలా చెప్తూ వచ్చింది. జాతమాత్రే కుమారే పిల్లవాడు పుట్టగానే వాడు ఇంతటి వాడు, వాడు అంతటి వాడు, వాడు ఈ కృత్యాలు చేస్తాడు, వాడు అంత ఘనంగా ఉంటాడు అని అన్నీ చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ అద్భుతాన్ని అక్కడ అందరూ వింటూ ఉన్నారు కుంతీదేవితో సహా. ఆ సమయంలో ఆకాశంలో దేవదుందువులు మోగేయి, పూల వానలు కురిశాయి, అప్సరోగణాలు నాట్యం చేశారు, గంధర్వులు గానం చేశారు అని మనకు చెప్తూ వచ్చారు కదా. ఈ విషయం గురించి మనం ఇంకా ఒకసారి ఇవాళ ఫన్ లాగా చూసుకుందాము. ఈ 38వ శ్లోకం దగ్గర నుంచి ఏవేవి చూసుకుంటూ పోయామో వాటిని ఫన్ లాగా, ఆటలాగా చూసుకుందాం ఇప్పుడు. మన వ్యాసుల వారు మన కోసమే ఇక్కడ రాసిచ్చారు కాబట్టి ఎందుకు దాన్ని కథలాగా చదువుకుంటూ అందులోని అందాన్ని వదిలిపెట్టుకొని పోవడము. అప్పుడేం జరిగిందంటే ముందు ధర్మము అంటే కర్మలు కలగాలి. కర్మలు ఉంటేనే ప్రారబ్ధ కర్మలున్నాయి. అవి జరగవలసి ఉన్నది అంటేనే జన్మలు వస్తాయి. కాబట్టి ముందు వచ్చిందేమి? ధర్మం అంటే కర్మ. కర్మ ఉన్నది అంటే జన్మ రావాలి అంటే కావలసింది ఏమి? ప్రాణము. జన్మ రావాలంటే ప్రాణం ఉండాలి. కాబట్టి కర్మ కాగానే నెక్స్ట్ వచ్చిందేమి? వాయువు, ఊపిర్లు, ప్రాణం వచ్చింది ఆ జీవికి. ఫస్ట్ జీవుడు జన్మించడం కోసము ముందు రావాల్సింది కర్మ. కర్మ ఉంటేనే జన్మ. జన్మ రావాలంటే ప్రాణము. కాబట్టి కర్మ, ప్రాణం రెండు ముందొచ్చాయి. వాటిని మన వ్యాసుల వారు చాలా ఔచిత్యంతోటి ధర్మం నుంచి యుధిష్ఠిరుడు, వాయువు నుంచి భీముడు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ రకంగా కర్మ ఉన్నది కాబట్టి జన్మ రావాలి. కాబట్టి ప్రాణం వచ్చిన తర్వాత అసలు జీవి జన్మించాలి కదా, ఒక శరీరంతో సహా. ఆ రకంగా ఎప్పుడైతే జీవి జన్మిస్తుందో స్థూల దేహాన్ని తీసుకుని అప్పుడు కొన్ని విషయాలు జరుగుతాయి. ప్రసవ గృహంలో ప్రసవం జరుగుతున్న సమయంలో ఆ జీవుడు జన్మ తీసుకున్నప్పుడు కొన్ని జరుగుతాయి. వాటిని ఇక్కడ కథలాగా ఎంత అందంగా రాశారంటే మన వ్యాసుల వారు ప్రతి శ్లోకంలో ఒక అందం ఉన్నది. చూసుకుంటూ వెళ్దాం. అప్పుడేం జరిగిందంటే ఆకాశంలో దుందుబులు మోగాయి. ఆకాశం అంటే హృదయాకాశము. ఆ పిల్లవాడు జన్మించే సమయంలో వాడి హృదయము మ్రోగాలి. అది లబ్డబ్ 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 అని గుండె కొట్టుకోవడం మొదలవుతేనే గాని వాడు బ్రతికి బయటపడడం అన్నది ఉండదు. కాబట్టి వాడు పుట్టినప్పుడు ఏం జరుగుతుంది? గుండె కొట్టుకుంటూ ఉండాలి. వాడు పుట్టిన తర్వాత ఫస్ట్ వాడు గుండె కొట్టుకుంటుందా లేదా అని చూస్తారు. ముందైనా సరే, ఇప్పుడంటే మనకి మిషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. ఆ ఆకాశంలో దేవదుందువులు గ్యారంటీగా మోగవలసి ఉంటుంది. అంటే వాడి గుండె కొట్టుకుంటూ ఉంటేనే వాడు బ్రతికి జీవం తీసుకొని వాడి లోకంలోకి వచ్చేది.
ఆ సమయంలో దేవతలు, ఋషులు, ఇంద్రుడితో సహా అందరూ రావలసే ఉంటుంది. ఎందుకు రావాలి? ఇంద్రుడంటే ఇంద్రియాలు మరి రాకేం చేస్తాయి? ఇంద్రియాలుండాలి. ఉత్త గుండె ఒక్కటి బాడీ పార్ట్ ఉంటే సరిపోదు గదా! గుండె కొట్టుకుంటూ దాన్ని పెట్టుకుని పని చేసే ఇంద్రియాలు, అవయవాలన్నీ రావాలి. ఆ అవయవాలను నడిపించే దేవతలు, ఋషులు అంటే శక్తులు అన్నీ ఉండి తీరవలసిందే. ఇవన్నీ వచ్చేస్తాయి. అన్నీ వచ్చేస్తాయి. వచ్చి అక్కడ నిలబడతాయి ఆ శరీరంలో. ఏ అవయవ స్థానంలో ఆయా దేవత, ఆయా శక్తి, ఆయా తత్వం వచ్చి నిలబడతాయి ఇంక వాడి మొత్తం శరీరంలో పైనుంచి కింది దాకా. నఖశిఖ పర్యంతము ఇవన్నీ వచ్చి ఎక్కడివక్కడ జాయిన్ అవ్వాలి. ఆ శరీరంలో వచ్చి నిలబడితేనే తప్ప ఆ శరీరము కదిలి పని చేయడము అన్నది ఉండదు. ఏ ఒక్క శక్తో, తత్వమో, దేవతో ఏదో ఒకటి తక్కిందంటే మాత్రము ఆ అవయవం పనిచేయదింక పుట్టిన బిడ్డలో. కాబట్టి ఇక్కడ వాడి గుండె కొట్టుకుంది. వాడు పుట్టాడు. వాడికి కర్మలున్నాయి కాబట్టి జన్మ తీసుకోవాల్సొచ్చింది. ఊపిర్లు పోసుకొనొచ్చాడు వాడు ప్రాణాలతో. వాడు పుట్టగానే వాడి గుండె కొట్టుకుంటూ ఉన్నది కాబట్టి ఒక సజీవమైన జీవి జన్మించింది. ఇంకా ఆ సమయంలో పుష్పవృష్టులు కురవ్వలసే ఉంటుంది. దేవదుందులతో పాటు పుష్పవానలుండాలి. పూల వానలంటే వాడి అవయవాలన్నీ పుష్పాల్లాగా కదిలి పనులు చేస్తూ ఉండాలి. అవన్నీ విచ్చుకుంటూ ఉండాలి. అవన్నీ మళ్ళీ ఓపెన్ అవ్వాలి. రకరకాల రంధ్రాలుంటాయి మన లోపల. అవన్నీ ఓపెన్ అవుతేనే గానీ, వాటి పనులు మొదలు పెడితేనే గానీ, ఆ శరీరము పనిచేయడం ఉండదు. అవన్నీ వచ్చి ఉదతిష్ఠన్ ఆఫ్‌కోర్స్ పక్కనే వచ్చి నిలబడితే అన్నీ ఎక్కడ వేటి ప్లేస్‌లో అవొచ్చి ఉంటాయింక. ఆ రకంగా ఆ దేవత గణాలన్నీ, ఇంద్రియ గణాలన్నీ దేవతలంటే మనకి ఇంద్రియాలు. జ్యోతనా దేవః అని ఏవైతే చూస్తూ ఉంటాయో, ప్రకాశిస్తూ ఉంటాయో, ప్రకాశింపచేస్తూ ఉంటాయో అవన్నీ ఇంద్రియ గణాలు. అన్నీ వచ్చి ఆ పృథివీ తత్వంతో అన్నమయ కోశం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ, ఆనందమయ కోశాలుగా ఉన్న స్థూల, సూక్ష్మ, కారణ దేహాలుగా ఉన్న ఆ రూపాన్ని పూజించవలసింది. పూజనం అంటే భజనం అంటే దగ్గరికి రావడం. అన్నీ వాడి దగ్గరికొస్తాయింక. అన్నీ వాళ్ళలో ఉంటాయి. ఆ వచ్చేవేవేవి ఉంటాయి? కాద్రవెయ్యాలుంటాయి, వైనతేయాలుంటాయి, గంధర్వాలుంటాయి, అప్సరసలుంటాయి, ప్రజాపతులుంటాయి, మహర్షులుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కాద్రవెయ్యాలు, వైనతేయాలు ఈ 2 కాద్రవెయ్యాలంటే కర్మలు, ప్రారబ్ధ కర్మలు. వైనతేయాలంటే ప్రారబ్ధ జ్ఞానాలు. ప్రారబ్ధంగా ఈ జన్మలో నేను తెచ్చుకున్న జ్ఞానము, నా కర్మలు కాద్రవెయ్యాలు, వైనతేయాలు. అక్కడి నుంచి ఎందుకు అంటే వినత అంటే క్రమశిక్షణ అని అర్థము. శిక్షణ. ఇవేమో కర్మలతో కూడి ఉంటాయి. వాటితో పాటు గంధర్వాలుంటాయి. పూర్వజన్మ వాసనలుంటాయి. పూర్వజన్మ వాసనలు కూడా ఆ జీవితో పాటే వస్తాయి. వాడికి ఇప్పుడు ఈ జన్మకి సంబంధించిన ప్రారబ్ధ కర్మలు, ప్రారబ్ధ జ్ఞానాలే గాకుండా పూర్వజన్మ వాసనలు, పూర్వజన్మ జ్ఞానాలు, అప్సరసలు కూడా వాడితో పాటు వస్తాయి. వాడింతకు ముందు ఏ ఏ వాసనలతో ఉండి వెళ్ళిపోయాడో అవన్నీ గూడా వాడిని అంటిపెట్టుకుని మళ్ళీ ఇప్పుడొస్తాయి. ఇంతకుముందు వాడి జన్మల్లో ఏ ఏ జ్ఞానాన్ని సాధించుకున్నాడో అవన్నీ గూడా వాడిని అంటిపెట్టుకొనొస్తాయి. ఆ తర్వాత మహర్షులు, ప్రజాపతులుంటాయి. మహర్షులేవి మళ్ళీ ఋషి అంటే రుచ్యతి గచ్చతి ఇతి అని జ్ఞానాన్ని పొందేది అని దాని వ్యుత్పత్తి. ప్రజలు ఈ ప్రకృష్టంగా జన్మించిన ఇంద్రియాదులన్నిటిని పాలించే శక్తులుంటాయి. ఇవన్నీ ఇంక పుట్టిన పిల్లవాడికి ఇంకిక్కడి నుంచి తర్వాత చూసుకోవలసి ఉంటాయి. ఇవన్నీ వాడితో పాటే వస్తాయి. కొన్ని సెట్ తోటి వాడు ఆల్రెడీ పుడతాడు. ఆ తర్వాత మళ్ళీ వాడు కొన్ని సంపాదించుకుంటాడు. కొన్ని పూర్వజన్మ నుంచి వాడితో పాటొస్తాయి. ఇవన్నీ ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మలు, జ్ఞానాలు ఆ పుట్టిన జీవికొచ్చి తగులుకుంటాయి ఇవన్నీ. వాటిని ఎంత అందంగా పేర్లతో సహా చెప్పారంటే మన గురువుగారిక్కడ. భరద్వాజుడు, కశ్యపుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, వశిష్ఠుడు, అత్రి అని చెప్తూ వచ్చారు. వీళ్ళెవరెవరు ఏ ఏ తత్వాలో మనలో చూసుకుందాము. భరద్వాజము. భరతి బిభర్తి వాజమితి అని దానికి వ్యుత్పత్తి.
వాజం అంటే అన్నము. అన్నాన్ని భరించేది, ధరించేది రుచి. కాబట్టి ఇది రసతన్మాత్ర. దాని తర్వాత కశ్యపము. కశ్యపము అన్నా, పశ్యకము అన్నా ఒకటే అర్థము. సర్వం పశ్యతి ఇతి అని దాని వ్యుత్పత్తి. దాన్ని బట్టి అన్నింటినీ చూస్తూ ఉండేది అని. ఇది రూపతన్మాత్ర. ఆ తర్వాత గౌతమము. గోవులు అంటే వాక్కులు. వాక్కులతో నిండి ఉన్నది అంటే శబ్దము. ఇది శబ్ద తన్మాత్ర. ఆ తర్వాత విశ్వామిత్రము. విశ్వానికి మిత్రము. అన్ని ఇంద్రియాల కన్నా కూడా ఎక్కువగా ప్రపంచంతో సంబంధం ఉన్నది చర్మము. అందుకని ఇది స్పర్శ తన్మాత్ర. ఆ తర్వాత వశిష్టము. వసించి ఉన్నది, వాసనలతో ఉన్నది అని అర్థము. కాబట్టి గంధ తన్మాత్ర. వశిష్టం అంటే గంధ తన్మాత్ర, విశ్వామిత్రం అంటే స్పర్శ తన్మాత్ర, గౌతమము శబ్ద తన్మాత్ర, కశ్యపము రూప తన్మాత్ర, భరద్వాజము రస తన్మాత్రగా 5 తన్మాత్రలు, వాటికి సంబంధించిన ఇంద్రియాలు వచ్చేసాయి. ఇప్పుడు ఈ ఇంద్రియాలతో, ఆ తన్మాత్రలతో విషయాలను తెలుసుకునే 2 తత్వాలు కూడా ఉంటాయి మనలో. ఒకటి జమదగ్ని. జమన్శీల అగ్నిహీతి అని దాని వ్యుత్పత్తి. అగ్నిలో హవిస్సులను వేస్తూ ఉన్న కొద్దీ హుతమైన హవిస్సులను ఆహరిస్తూ ఇంకా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అదేవిధంగా ఎన్ని కోరికలు తీరుస్తూ ఉన్నా కూడా అంతగా ఇంకా రగులుకుంటూనే ఉండేది మనస్సు. కాబట్టి జమదగ్ని అంటే మనస్సు. అత్రి అంటే త్రిగుణాలను దాటి ఉండేందుకు అవకాశం ఉన్నది. భాస్కరుడిలాగా జ్ఞానోదయం కలగడానికి కూడా అవకాశం కలిగి ఉన్నది బుద్ధి. ఇక్కడ అత్రి అంటే బుద్ధి, జమదగ్ని అంటే మనస్సు. మనస్సు బుద్ధులతో పాటు కలిపి పంచ తన్మాత్రలు మొత్తం కలిపి 7 మహర్షులుగా మహత్తుగా వ్యాపించిన ఈ విశ్వాన్ని రుచ్చతి గచ్చతీతి అని తెలుసుకుంటూ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ప్రజాపతులుగా ఋషులని చూపిస్తూ ఉన్నారు కదా ఇక్కడ. మహర్షులు అయిపోయారు, ఇప్పుడు ప్రజాపతులు వీళ్ళు. మరీచి, అంగిరస, పులస్త్య, పులహ, క్రతు, దక్షుడు 6 ఉన్నారు. ఇప్పుడు ఇందులో పంచ జ్ఞానేంద్రియాల్ని, ఒక మనసుని చూసే శక్తులు, ప్రజాపతులు ప్రకృష్టంగా జన్మించిన ఇంద్రియాలను, మనసేంద్రియాలను పాలించేవేవున్నాయో ఆ శక్తులు మరీచి దగ్గర నుంచి దక్ష ప్రజాపతి వరకు. కాక దీన్ని ఇంకొక రకంగా కూడా చూడొచ్చు. మనము మన భాగవతంలో చూసుకోబోతూ ఉన్నాం కదా. ఈ 4వ స్కందంలో మళ్ళీ వీళ్ళందరి గురించి చెప్తారు. ఇవే విషయాలు చెప్తూ ఉంటారు మనకి. కర్దముడి కూతుర్లకు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్న సమయంలో ఏం జరుగుతూ ఉన్నది అని చెప్తూ, అంగిరసుడికి శ్రద్ధ, ఆ తర్వాత పులశ్చుడికి హవిర్భువి, ఇంకా తర్వాత పులహుడికి గతి, క్రతువుకు క్రియ, వశిష్ఠుడికి ఊర్జ అంటే అరుంధతి అని ఇక్కడ ఏమి చెప్తున్నారో, పులశ్చుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, అత్రి అని ఏ పేర్లు అక్కడ చెప్తున్నారో మళ్ళీ అవే పేర్లు ఇక్కడ పెట్టారు. ఎందుకు అంటే అవే తత్వాలుంటాయి. మనం మళ్ళీ భాగవతంలో 4వ స్కందంలో మొదటి అధ్యాయాన్ని డికోడింగ్ చేసుకున్నప్పుడు ఎట్లయినా మళ్ళీ చూసుకుంటాము 2-3 రోజుల్లో. కానీ ఇంతకి విషయం అది మరీచులు అంటే కిరణాలు, రోజులతో ఉంటాయి. తేజస్సు, మనలో ఉన్న తేజస్సు అని అర్థము. అంగిరసము, అంగి అంటే శరీరము, అంగము అంటే అంగాలు, అవయవాలు, అవయవాలతో కూడి ఉన్నది అంగి అంటే శరీరము, దేహము. దాంట్లో ఉన్న రసము అంటే శక్తి, ఓజస్. ఇది మరీచి అంటే తేజస్సు, ఇది ఓజస్. ఆ 2 కాక పులస్త్యము, పులహము 2 దాదాపుగా ఒకటేలాంటి అర్థంతో ఉంటాయి. పులం అంటే మహత్ అని అర్థము. అది అస్ కలిగి ఉన్నవాడు, హన్ గచ్చతి పొందేవాడు అని అర్థము. మహత్తుతో పుట్టడము, ఎంతో కొంత మహత్తుతో వాడు పుట్టి, ఆ పుట్టిన పిల్లవాడు
ఓజస్సుతో, తేజస్సుతో పుడతాడు వాడు. పుట్టిన తర్వాత మహత్తు కూడా ఉంటుంది. ఓజస్సు, తేజస్సు, మహత్తుతో పుట్టి, ఆ తర్వాత మళ్ళీ ఆ మహత్తుని పెంచుకుంటూ పోతాడు. ఓజస్సు, తేజస్సు, మహత్తు ఉంటే వాడేం చేస్తాడు? క్రతువులు, కర్మలు చేస్తూ ఉంటాడు. కర్మలు చేసే లక్షణంతో వాడు పుడతాడు. ఆ కర్మల్ని కూడా దక్షతతో చేసే లక్షణంతోటే వాడు పుడతాడు. కాబట్టి ఓజస్సు, తేజస్సు, మహత్తు, కర్మలు చేసే శక్తి, సామర్థ్యము. క్రతువు అంటే కర్మలు చేసే శక్తి, దక్షత అంటే కర్మలు చేసే సామర్థ్యం. శక్తి సామర్థ్యాలతోటి వాటితోటి వాడు పుట్టవలసే ఉంటుంది. ఇందులో ఏవి తక్కువైనా సరే వాడిలో అది లోపించి ఉంటుంది. తర్వాత వాడు నెమ్మదిగా పెంచుకుంటూ పోవడం ఏదైనా చేయాలి. కానీ పుట్టడం మాత్రం వీటన్నిటితోటే పుడతారు ప్రతి వాళ్ళు. దాన్ని ఎంత అందంగా చూపిస్తారో మన వ్యాసుల వారు. ప్రతిదానికి ఒక పేరు పెడతారు. ఇవన్నీ గూడా ఆయన సొంతంగా పెట్టిన పేర్లు గూడా గాదు. చాలా భాగం వేదంలో నుంచే ఆయన చూపిస్తూ వస్తారు. ఆ తర్వాత గంధర్వులు, అప్సరసలు. గంధర్వులెవరు మనకు? మన వాసనలు. మనతో పాటొచ్చిన పూర్వజన్మ వాసనలన్నీ మనతో పాటే వచ్చి ఇంకా జగుహు ఇక్కడ గానాలన్నీ చేస్తూ ఉంటాయి. ఇంకా అవే వాసనలు. వాటి ప్రభావం వల్లే మనం మాట్లాడినా మాట్లాడతాము, మనం పాటలు పాడినా పాటలు పాడతాము, ఏడ్చినా ఏడుస్తాము. మనం చేసే శబ్దాలన్నీ ఎందుకు? ఆ పూర్వజన్మ వాసనల్ని బట్టే నవ్వులో, ఏడుపులో వస్తూ ఉంటాయి మనకి. అవి కాక మనకు అప్సరసలు కూడా వచ్చి చేరుతాయి మనం పుట్టే సమయానికి. అప్సరసలు అంటే నాలో పూర్వజన్మ నుంచి వస్తూ ఉన్న జ్ఞానాలు. అవి కూడా వచ్చి అక్కడ నాలో నాట్యం చేస్తూ ఉంటాయి. ఉండాలి మరి. పూర్వజన్మ వాసనలు, పూర్వజన్మ జ్ఞాపకాలతో పాటు పూర్వజన్మ జ్ఞానాలు కూడా నాలో ఉండాలి. పూర్వజన్మ జ్ఞాపకాలు గంధర్వాలు, పూర్వజన్మ జ్ఞానాలు అప్సరసలు, జ్ఞాపకాలు, జ్ఞానాలు కూడా నాతో పాటొచ్చి అందులో ఉంటాయి ఆ శరీరంలో. అవన్నీ దివ్యమైన మాలలతో, అంబరాలతో ఉంటాయి. సర్వ అలంకారాలతో మొత్తం సుశోభితం మొత్తం అంతా కంప్లీట్ సెట్ అంతా వస్తాయి. మొత్తము నా సెట్ అంతా నాతోటి వస్తాయి. ఆ శరీరంలో మళ్ళీ అన్‌ప్యాక్ అవుతుంటాయి అన్నీ. ఇంకా అక్కడ మన వ్యాసుల వారు ఎన్ని రకాల గంధర్వులు, ఎన్ని రకాల అప్సరసలు అని లిస్ట్ అంతా ఇచ్చారిక్కడ. తుంబురుడి దగ్గర నుంచి మొదలుపెట్టి భీమసేనుడు, ఉగ్రసేనుడు, పూర్ణాయువు, అనగుడు, వాళ్ళు వీళ్ళు అని పేర్లన్నీ పెట్టారు. ఈ పేర్లన్నీ నేను ఇప్పుడు ఒక్కొక్క దాన్ని వేరు వేరుగా అర్థం చూడట్లేదు. కానీ ఏంటంటే పూర్వజన్మ నుంచి నాలో రకరకాల వాసనలుంటాయి. పూర్వజన్మ వాసనలన్నీ నాతో పాటొస్తాయి. అవెన్ని రకాలంటే ఒక షోడశ, ఒక దశ, మొత్తం కలిపి 26. ఇక్కడ మళ్ళీ హాహా, హూహు అని ఇంకొక ఇద్దరు. మొత్తం 28 రకాల గంధర్వుల గురించి అంటే నాలో 28 రకాల వాసనలు నాతో పాటొచ్చుంటాయి. ఈ హాహా, హూహు అంటే నవ్వులతో సహా, వేళాకోళాలతో సహా ఏవేవి ఉన్నాయో అన్నీ వస్తాయి నాతో పాటు. అన్నీ వచ్చి నాతో పాటు ఇక్కడే ఉంటాయి. ఆ గంధర్వాలు నా వాసనలయిపోయాక నా జ్ఞానాలున్నాయి గదా! నా జ్ఞాపకాలన్నీ తెచ్చుకుంటాను. ఏవేవో జ్ఞాపకాలు. 1, 2 గాదు. ఎన్ని జ్ఞాపకాలో. భయంకరమైన జ్ఞాపకాలు, ఉగ్రమైన జ్ఞాపకాలు. ఏదో నా ఇంద్రియాల గురించిన వాటికి ఇది ఇష్టం లేదన్న జ్ఞాపకాలు. శరీరం మీద ధృతి అన్న జ్ఞాపకాలు. రకరకాలు ఎన్నో ఉంటాయి. ఆ జ్ఞాపకాలన్నిటితో పాటు మళ్ళీ నాలో జ్ఞానాలు గూడా వస్తాయి గదా! అవి మళ్ళీ అప్సరసలుగా చూపిస్తారు. జ్ఞానాన్ని రసంగా, సారంగా చూపిస్తారు. అవన్నీ ఆయతలోచనాలు. ఎప్పుడైనా సరే జ్ఞానమే కళ్ళు విప్పుకుని ఉంటుంది. వాటన్నిటి గురించి మళ్ళీ పేర్లన్నీ రాశారు. అనూన అంటే నూనం అంటే తక్కువ అని అర్థము. తక్కువ అన్నది లేదు, ఎక్కువే. జ్ఞానం ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. అనవద్యము, నిష్కళంకము, ప్రియముఖ్యము. జ్ఞానం ఎప్పుడు ప్రియంగానే ఉంటుంది. గుణాలతో కూడే ఉంటుంది. ఇంక అన్నీ అవే పేర్లుంటాయి. జ్ఞానానికి సంబంధించి అన్ని పాజిటివ్ పేర్లుంటాయి. విచిత్రం ఏంటంటే, ఇవన్నీ బ్రహ్మచర్యం మొదలైన రకరకాల జ్ఞాపకాలతో పాటు, రకరకాల జ్ఞానాలు ఎంత అందమైన పేర్లన్నీ పెట్టారో. ఎప్పుడైనా మళ్ళీ మనకు చేసుకోవాలనిపిస్తే మళ్ళీ అక్కడికొచ్చి దాన్ని అన్‌ప్యాక్ చేసుకుందాము ఇన్ఫర్మేషన్. ఇప్పటికైతే ఇంతే. ఒక 39 రకాల జ్ఞానాలు మనతో పాటొస్తాయని చెప్తున్నారు. ఒక 39 రకాల జ్ఞానాలు మనతో పాటు పూర్వజన్మ జ్ఞానాలు ఇప్పుడు మనం సంపాదించుకుంటున్న జ్ఞానాలన్నీ మనతో పాటు మళ్ళీ వచ్చి మన ఆ బాడీలో అన్‌ప్యాక్ అవుతాయని చెప్తున్నారు.
అదయ్యాక చాలా ఇంట్రెస్టింగ్‌గా నాలో 33 కోట్ల దేవతలొచ్చి నా బాడీ మొత్తమంతా, నా శరీరం మొత్తమంతా ఎక్కడ దేవతా శక్తి అక్కడ ఉండవలసి ఉంటుంది. ఆయా ప్రదేశంలో ఆయా దేవతా శక్తి వచ్చి ఉంటేనే ఆ శరీర అవయవము పనిచేస్తుంది. కాబట్టి 33 మంది కోట్ల దేవతలు ఒక్కళ్ళు గూడా తక్కువ గాకుండా వచ్చి నా శరీరంలో నేను పుట్టే సమయానికి ఉంటారు. ఆ శరీరాన్ని ఆ జన్మంతా ఆ కాలం అయిపోయేంత వరకు ఆ జీవికి అవి కాపాడుతూనే ఉండాలి. కర్మలు చేయడానికి సహకారం చేస్తూనే ఉండాలి. అవేవి అంటే ముందు 12 చూద్దాము. వాటిని ద్వాదశ ఆతిథ్యులు అని పిలుస్తారు. ధాతార్యమ, మిత్ర, వరుణ, అంశ, భగ, ఇంద్ర, విశ్వాస్వాన్, పూష, త్వష్ట, పర్జన్య, విష్ణు అని ఒక 12 ఆదిత్యులు అని చెప్తారు. ఆ తర్వాత ఒక ఏకాదశ రుద్రులు అని చెప్తారు. మృగవ్యాధుడు, శర్వుడు, నిర్వృతి, అజైకపాదుడు, అహిర్భజ్ఞుడు, పినాకి, దహనుడు, ఈశ్వరుడు, కపాలి, స్థాణువు, భవుడు అని ఒక 11 అని చెప్తారు. ఎన్నొచ్చాయి? అవి 12, ఇవి 11, 23. ఆ తర్వాత అశ్విని దేవతలు 2, 25, అష్టవసువులు 33. మొత్తం 33 వాటిని కోటి అంటారు. కోటి అంటే హద్దు అని అర్థం. ఒక గ్రూప్ అని అర్థం. ఒక 33 శక్తులుగా ఉన్న గ్రూప్ అది. 33 కోట్ల దేవతలు. ఆ దేవతా శక్తులు మళ్ళీ దేవం అంటే ఇందాక పైన నేను చెప్పినట్టు వ్యుత్పత్తి. జ్యోతనాథ్ దేవః అని ఏవైతే ప్రకాశిస్తూ ఉంటాయో ఇంద్రియాలు, వాటి అవయవాలు, వాటి యొక్క శక్తులన్నీ కలిపి ఒక 33 ఉంటాయి. ఇది మళ్ళీ మనము భాగవతంలోనే ఇంతకుముందు భాగవతంలో 3వ స్కందాన్ని చూసుకుంటూ ఉన్న సమయంలో ఈ లిస్ట్ గూడా రాసి పెట్టుకున్నాము. 33 కోట్ల దేవతలు ఏవేవి మనలో ఉండేవి అని. ఇందులో దిక్కు, వాతము, అర్కుడు, ప్రచేతసుడు, అశ్వినుడు, వహ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, కహ, మనః, బుద్ధి, ప్రాణః, ఆకాశ అవన్నయ్యాక ఇవి మొత్తం కలిపి నా శరీర అవయవాలు ఒక 33 ఉన్నాయి. గుహ్యేంద్రియము, గుదేంద్రియము, గుహ్యము, గుదము, పాదము, హస్తము, వాక్, ఘ్రాణము, రసనము, నయనము, త్వక్, శ్రవణము, గంధము, రుచి, రూపం, స్పర్శ, శబ్దము, భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి, ప్రాణము, బుద్ధి, మనస్సు మొదలైనవి ఇవన్నీ ఒక 33 నాలో తత్వాలుంటాయి. ఆ తత్వాలని 33 పేర్లుగా పిలుస్తూ ఉంటారు. అవి ఏ ఏ శరీర అవయవాన్ని తగులుకుని ఉంటాయి అని మనకు మళ్ళీ భాగవతంలోనే ఉన్నది. బహుశః 2వ అధ్యాయంలోనో, మరి 3వ అధ్యాయంలోనో అప్పుడు మనం ఇదంతా చేసుకుంటూ వచ్చాం ఎక్సర్‌సైజ్ లాగా. 12 ఆదిత్యులు నాలో ఏ ఏ శరీర అవయవాన్ని తగులుకుని పనిచేయిస్తూ ఉంటాయి అని. బుద్ధి అన్నది ఒక ఆదిత్యుడు. ప్రాణము, ఆకాశం, వాయువు ఇవన్నీ ఈ మొత్తము 12 అవయవాలకు 12 ఆదిత్యులు శక్తులుగా ఉంటేనే అవి నాలో పనిచేస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనకు 10 ఇంద్రియాలు ఎట్లైనా ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. ఆ మొత్తం 10 కలిపి ఒక ఇంద్రుల కోటి. ఇంద్రుల సెట్ అది. ఆ తర్వాత ఇక్కడ రుద్రుల లిస్ట్ ఉన్నది. ఈ 11 మంది రుద్రులు మన శరీరంలోనే మనసునొకళ్ళు, మన కాళ్ళనొకళ్ళు, మన మాటలనొకళ్ళు, మన చెవులనొకళ్ళు, వాటినొకళ్ళు, వీటినొకళ్ళు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత వసువులు, అష్టవసువులు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉన్నారు. మనసు, బుద్ధి, ప్రాణాకాశ, వాయువు, అనల, ఆప, భూని 8 వసువులన్న శక్తులు కాపాడుతుంటాయి. అట్లానే మనసుని, బుద్ధిని స్పెసిఫిక్‌గా అశ్విని దేవతలు కాపాడుతూ ఉంటాయని చెప్తారు. ఇవన్నీ కలిపి 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 10 ఇంద్రులు, అష్ట వసువులు, 2 అశ్విని దేవతలు వీళ్ళందరూ 33 కోట్ల దేవతలు మన శరీరంలో ఉండి నడిపిస్తూ ఉంటేనే ఆ శరీరం నడుస్తుంది. ఇవన్నీ ఎప్పుడొచ్చి చేరతాయి మన శరీరంలో అంటే పుట్టగానే అవన్నీ వచ్చి ఎక్కడవక్కడొస్తాయి. అందుకే ఇక్కడ వాళ్ళందరూ ఆ ధాత, అర్యమ, మిత్రుడు వాళ్ళందరూ ఆదిత్యులందరూ వచ్చి అంబరే స్థితాః అక్కడ వాడి హృదయాకాశంలో నిలబడ్డారో, అట్లానే రకరకాల ఏకాదశ రుద్రులందరూ వచ్చి అవత స్థిరే నిలబడ్డారో,
అట్లానే అశ్విని దేవతలొచ్చి, అట్లానే అష్టవసువులొచ్చి వాళ్ళందరూ గూడా సంస్థితాః నిలబడ్డారు. విశ్వే దేవతలు, సాధ్యులు, సిద్ధులు, వాళ్ళు, వీళ్ళు అందరూ వస్తారు ఆ శరీరంలో. ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడతారు. వాళ్ళందరూ కలిసి పనిచేస్తుంటేనే ఆ శరీరం దేహము కదిలి పనిచేసేది. ఇది ఒక్క అర్జునుడి కోసమని గాదు. నరుడికి, ప్రతి నరుడికి. అర్జునుడంటే నరుడికి రిప్రజెంటేటివ్. మనకు ఇద్దరుంటారు. వీళ్ళిద్దరి గురించి ఎప్పుడు చెప్పినా మన గురించి చెప్పారనే మనం అర్థం జేసుకోవాలి ఆటోమేటిక్‌గా. మనకు భారతంలో ముఖ్యంగా ఇద్దరి గురించి చెప్తారు. 2 పేర్లు మనం ఎప్పుడు అర్థం జేసుకోవాలి. ఒకటి నరుడు అని చెప్తారు. నరుడు అనగానే ఓహో! నా గురించి నాకు చెప్పేటప్పుడు అర్జునుడు అని ఒక రూపాన్ని తయారు చేశారు. వాడి గురించి ఏది చెప్పినా నా గురించే. ఎందుకు అంటే నాకు వాడికి అభేదం. నా గురించే చెప్తున్నారు. నరుడి గురించి చెప్తున్నాడు. ఒక మనిషి పుట్టిన వాడికి ఇట్లా ఉంటుందని చెప్తున్నారు. కాక మళ్ళీ భారతంలోనే ఇంకొక చోట నలుడు అనొస్తుంది. నలమహారాజు అని చూపిస్తారు. ఆ నలమహారాజు రళయోరభేదః అని సంస్కృతంలో ఒక రూల్ ఉంటుంది. దాని ప్రకారం నలుడు అన్నా, నరుడు అన్నా ఒకటే. నలుడి గురించి నల చక్రవర్తి నుంచి నలమహారాజు గురించి చెప్పింది గూడా నా గురించే చెప్తూ ఉంటారన్న విషయం మనం మర్చిపోరాదు. ఇక్కడ గూడా నరుడు జన్మించాడు ఇవన్నీ జరిగాయంటే, మనము జన్మించినప్పుడు గూడా ఇవన్నీ జరిగాయి ఆటోమేటిక్‌గా. ఇవన్నీ జరగపోతే మనం ఈ బాడీని పెట్టుకొని ఇన్నాళ్ళు దాంతోటి పని చేయించగలిగే వాళ్ళం గాదు. ఎందుకు అంటే ఏ ఒక్కటి తగ్గినా పని చేయదు మరి శరీరము. ఆ తర్వాత ఎంతవరకొచ్చాం మనము 33,00,00,000 దేవతలు గూడొచ్చే నుంచున్నాయి గదా! శరీరం నిండా ఎక్కడవక్కడ దేని ప్లేస్‌లో అది. అవొక 6, ఇవొక 6 ఉంటాయి మళ్ళీ విచిత్రంగా. అవొక 6, ఇవొక 6. 6 అంటే ఏమి మనకు ఒకటే విషయము. 5 ఇంద్రియాలు, ఒక మనసు. కర్కోటకము, శేషము, వాసుకి, కచ్చపము, అపకుండము, తక్షకము. మీరు లెక్క పెట్టుకుంటున్నారేమో చూసుకోండి. కర్కోటకుడు 1, శేషుడొకటి, 2, వాసుకి 3, కచ్చపుడు 4, అపకుండుడు 5, తక్షకుడు 6. 6 ఉన్నాయంటే 5 జ్ఞానేంద్రియాల్ని, ఒక మనసుని. అంటే ఏమి అందులో ఉన్న రకరకాల ప్రత్యయాలు. కర్మలు చేయడానికి కావలసిన ప్రత్యయాలన్నీ ఏవేవి ఉంటాయో. ఎందుకంటే ఒక సెట్ ఏమో కర్మలకు, ఒక సెట్ ఏమో జ్ఞానానికి గదా! కాబట్టి ఇవన్నీ కర్మలకు సంబంధించిన సెట్. ఆ కర్మలు చేసే శక్తులన్నీ ఆయా ఇంద్రియాల్లోకెళ్ళి ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ 6 ఉన్నాయి. తార్క్ష్యం 1, అరిష్టనేమి 2, గరుడము 3, అసితధ్వజము 4, అరుణం 5, ఆరుని 6. ఈ 6 జ్ఞానాలు. ఆ ఇంద్రియాలు మనసేంద్రియాల్లో ఆరిట్లో ఉండి విషయాలను తెలుసుకుంటూ ఉండేవివి. ఆ 6 ఇంద్రియాల్లో ఉండి ఆ ఇంద్రియాలు పని చేయడానికి వీలుగా సపోర్ట్ సిస్టమ్ ఉన్న ప్రత్యయాలివి. ఇవి కర్మకి, ఇవి జ్ఞానానికి. మొత్తం కలిపి ఆ ఇంద్రియాల్లో ఉంటాయవి. ఈ రకంగా మహదాశ్చర్యం. ఎంత ఆశ్చర్యం అంటే ఒక జీవి జన్మించినప్పుడు ఇన్ని వచ్చి అందులో ఉంటేనే అది జరిగేది. ఏమి ఉన్నది గాబట్టి ఆ అవయవం అట్లా తయారయ్యింది. దేనివల్ల ఆ అవయవము పనిచేస్తున్నది. ఏది లేకపోవడం వల్ల అవయవం సరిగ్గా పనిచేయట్లేదు అని ఇప్పటిదాకా గూడా కంప్లీట్‌గా 100% మన మెడికల్ సైన్సెస్ ఏవి కనుక్కోలేకపోయాయి. ఎంత ఆశ్చర్యము! ఎంత ఆశ్చర్యము! ఇంతవరకు అసలు ఏది మన బుద్ధిని గూడా అసలు యాక్చువల్‌గా మన మైండ్‌ని ఇంతవరకు ఎవరు అదెట్లా పనిచేస్తుంది అని కనుక్కోలేకపోయారు. అసలు యాక్చువల్‌గా ఎంత ఆశ్చర్యం అంటే, మన చేతి వేళ్ళలో సెన్సర్స్ దగ్గర ఉంటాయి. ఒకవేళ సన్న పుల్ల ఏదైనా పెట్టి పొడిస్తే, సన్న సూదేదైనా పెట్టి పొడిస్తే ఎక్కడో ఖచ్చితంగా తెలుస్తుంది. అదే వీపుకి అంత అవసరం లేదు. వీపులో ఎక్కడ ఏదైనా జరిగిందంటే జనరల్‌గా డైరెక్షన్‌లో తెలుస్తుంది గానీ, అంత పిన్ పాయింట్ చేయడానికి వీలుగా ఉండదు. అట్లాంటివి ఎన్నో ఉంటాయి. పైగా అరచేతులు, అరికాళ్ళకు స్కిన్ థిక్‌గా ఉంటుంది ప్రొటెక్టింగ్ చేయడానికి. అసలు ఇవన్నీ పక్కన పెట్టి, గోళ్ళు ఎవరు తయారు చేశారు? అది బతికి ఉన్నదా అంటే ఉంటుంది. అది పెరుగుతుంటుంది మరి. నిజంగా ప్రాణంతోటి ఉందా అంటే లేదు మరి. అట్లాంటివి ప్రాణం ఉండి లేనివి కొన్ని, ప్రాణంతో ఉన్నవి కొన్ని, ప్రాణం లేనివి కొన్ని, రకరకాలుగా విచిత్రమైన అవయవాలు ఒక్కొక్కటి ఎంత ఆశ్చర్యకరంగా పనిచేస్తాయో అసలు విస్మయం కలుగుతుంది. అసలు శరీరాన్ని చూస్తే, దాని నిర్మాణాన్ని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుందసలు. ఆశ్చర్యం అనిపిస్తుంది. అది ప్రతిసారి జరుగుతుంది. ఇక్కడ అర్జునుడు పుట్టినప్పుడు నరుడు పుట్టగానే ఇన్ని జరిగాయంటే, ఈ నరుడు పుట్టగానే గాదు. ఏ బాడీ పుట్టినా ఇంతే జరుగుతుందసలు. ఆగి ఆలోచిస్తే
దీన్నసలు రచించిన వాడెవరు కదా అని ఆశ్చర్యము, ఆలోచన మొదలవ్వాలి. ఇటువంటి దాన్ని రచించిన వాడెవరో గదా అని ఆలోచన మొదలవుతుంది ఆటోమేటిక్‌గా. అటువంటిది ఇంతకీ ఒక జీవి జన్మించింది అని ఇక్కడ జరిగినవి ఏవేవి జెప్పారో విచిత్రంగా, మళ్ళీ అదే నరుడు ఇక్కడ పుట్టినప్పుడు ఇవన్నీ మళ్ళీ చూసాం గదా మనము. సేమ్ స్టోరీ. పులహుడు, పులస్త్యుడు, క్రతువు, ఇంకా అంగిరసుడు అని అక్కడేం జెప్పారో మళ్ళీ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే తత్వాలవే ఉంటాయి. వేరు వేరు తత్వాలెక్కడుంటాయి. ఇంతకీ మళ్ళీ ఇక్కడ వీటన్నిటితో పాటు ఈ తత్వాలతో పాటు ఎందుకు అంటే మనం చూసుకున్నాము. ఆహూతి అంటే ఎవరు? ప్రసూతి అంటే ఎవరు? దేవహూతి అంటే ఏమి అని మనము పోయిన వారం కొంత చూసాం. మళ్ళీ ఈ వారం కొంత చూసుకుందాము. కానీ ఈలోగా మూర్తి ధర్ముడు ధర్మమూర్తి అని అర్థం. ధర్మమూర్తికి ధర్మమూర్తికి అంటే ధర్మము ఒక మూర్తి ధరిస్తే అంటే జన్మ తీసుకుంటే, కర్మలు జన్మ తీసుకుంటే అందులో నరుడు, నారాయణుడు ఉండి తీరవలసిందే ఆ శరీరంలో. నరుడు అనే జీవభావంతోటి నారాయణుడు లేకపోతే అది నడవదు గాబట్టి 2 అందులోనే ఉంటాయి అని చెప్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఇంతే విషయం. పుట్టగానే ఏం జరిగింది? ఓహో! మనాంసి కుకుభః వాతాః సరితః అద్రయః అన్నీ ప్రసేదుః అన్నీ సంతోషించాయి. ఆకాశంలో తూర్య నాదాలన్నీ వినిపించాయి. దేవ దుందుభులు మోగాయి. కుసుమ వృష్టులు కురిసాయి. మునులందరూ తుష్టువుహు వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. గంధర్వులు గానాలు చేస్తూ ఉన్నారు. కిన్నరులు నాట్యాలు చేస్తూ ఉన్నారు. ఇంకా అంతా అదే ఉంటుంది. దేవతలందరూ వచ్చి అక్కడ ఉపతస్తుహు ఉండకేం చేస్తారు? మొత్తం దేవతా తత్వాలన్నీ వచ్చి ఆ శరీరంలో ఉంటేనే గాని ఆ శరీరం పనిచేయదు. కాబట్టి నరుడెక్కడ పుట్టినా ఇంతే విషయము. నరుడెక్కడ పుట్టినా ముందు ధర్మము, తర్వాత మూర్తి. నరుడెక్కడ పుట్టినా సరే ఇక్కడ ధర్మము, మూర్తి అని చూపిస్తారు. ఇక్కడ ధర్ముడు పుట్టిన తర్వాత, ఊపిర్లొచ్చిన తర్వాత ఇంకా సాకార రూపము నరుడు జన్మ తీసుకున్నది అని చూపిస్తారు. ఆ జన్మ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇదిగో ఇన్ని అవయవాలుంటాయి. ప్రతి అవయవము నడవడానికి ఇన్ని శక్తులన్నీ ఉంటాయి అందులో. ఆ శక్తులన్నీ ఆ అవయవాలను నడిపిస్తూ ఉంటాయి. ముందు గుండె కొట్టుకోవడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అని మొత్తం అంతా అదే ఉంటుంది. అంతా అదే చెప్తూ ఉంటారు. ఆశ్చర్యకరంగా చెప్తారు. వ్యాస మహర్షికి ఆయన విశాలమైన బుద్ధికి నమస్కారము. అసలు ఈయన ఆశ్చర్యం అంటున్నారు గానీ మన వ్యాసుల వారు ఆహా! ఇదంతా జూస్తే ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యమను, ఎంత విస్మయమని ఈయన రాసుకుంటున్నారు గానీ, ఈ ఆశ్చర్యం సరే మనకెట్లైనా కలుగుతుంది. ప్రతి జీవి జన్మించినప్పుడు ఇన్ని ఉంటేనే కదా అది కదిలి కర్మలు చేసేది అని ఆశ్చర్యం ఎట్లైనా అనిపిస్తుంది. దీని వెనకాల ఉన్నవాడు ఎంతటి వాడో కదా! ఇట్లాంటి విషయాన్ని ఒకదాన్ని రచించాడో, కాన్స్టెంట్‌గా మళ్ళీ అట్లాంటి రూపాలే మళ్ళీ అందులో నుంచి ఆ కార్బన్ కాపీస్ లాగా తయారవుతుంటాయి. అట్లానే పనిచేస్తుంటాయి గదా! అని ఆశ్చర్యం ఎట్లైనా అనిపిస్తుంది. కానీ ఇంతటి ఆశ్చర్యాన్ని, ఇంతటి విస్మయకరమైన విషయాన్ని అర్థం చేసుకొని కథలాగా ఇచ్చిన మన గురువుగారు వ్యాసుల వారి బుద్ధి అంటే ఇంకా నాకు ఎక్కువ ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే ఆయన తెలివితేటలకి, జ్ఞానానికి అసలు ఆశ్చర్యపోవాలో అర్థం గాదు. ఆయనకి నమస్కారం చేయాలో అర్థం గాదు. అంతటి విస్మయంలో ఉంటాను నేను ప్రతిసారి. సరే ఇప్పుడు ఇంతకీ అది జరిగిన తర్వాత ఇంకింతవరకు చెప్పుకున్న దాన్ని మనం కొంచెం పక్కన పెడదాము. ఇప్పుడు ఇంకొక విషయం చూసుకుందాము. పాండువు మన పాండురాజు మళ్ళీ పుత్రలోభము. ఎంత లోభితనమో ఆయనకి. ఇంకా పిల్లలు గావాలి. అందుకని మళ్ళీ కుంతి దగ్గరికొచ్చాడు. మళ్ళీ పిల్లలు గావాలని అడిగాడు. అప్పుడామె ఈ 2 శ్లోకాలు జెప్పింది. దాన్ని మనం ఇప్పుడు ఇంకో రకంగా అర్థం చేసుకుందాము. ఆమేమనిందంటే, ఎంత ఆపత్ సమయంలోనైనా సరే ముగ్గురు కన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదు. నలుగురు కలిగితే చారిణి అవుతారు వాళ్ళు. వ్యభిచారిణి అవుతారు. 5గురు కలిగితే బంధకులవుతారు అని చెప్పింది.
ఇది మామూలు ప్రపంచంలోని విషయం కాదు కదా! వ్యాసుల వారు మనకు చెప్తున్నది. తాత్వికమైన విషయం కాబట్టి తత్వపరంగా అర్థం చేసుకుందాము. ఒక్కటి ఉంటే మంచిది. ఒక్కటి సఫర్ చేయకుండా ఉండుంటే చాలా బాగుండేది. ఏకమేవ అద్వితీయమని అక్కడికయిపోయేది. ఏకం ఏవ అన్న దగ్గర ఆగి ఉంటే అయిపోయేది. ఒక్కటి కాకుండా ద్వితీయం బయలుదేరిందనుకోండి, ద్వంద్వాలు వచ్చాయనుకోండి, అప్పటినుంచే ఇంకా కర్మలు మొదలవుతాయి. ఏదో ఒకటి ఎక్కువ తక్కువ ఉందంటేనే కదా కామమో, క్రోధమో ఉన్నదంటేనే కదా కర్మలుండేది. అందుకని ధర్మాలు బయలుదేరాల్సొస్తుంది. పోనీ అనుకుంటే గూడా అక్కడి నుంచి మళ్ళీ 3 అయ్యాయనుకోండి. ఒకటి కాస్త నేను ఒకటున్నాను చాలా అవుతాను అనుకోగానే 2 తయారవుతాయి. 2 రాగానే 3 అవుతాయి. త్రిగుణాలు తయారవుతాయి. ఇంక ప్రకృతి మొత్తం మొదలవుతుంది. పోనీ ఒకవేళ తెలివి గలిగిన వాడు అక్కడికైనా ఆపగలిగితే, ఏకం ఏవా దగ్గర ఆపితే మహా మంచిది. ఇంకసలేమీ ఉండదు. పోనీ 2 దగ్గర ఆగితే గూడా పర్వాలేదు. పోనీ 3 దాకా వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే త్రిగుణాలుగా ఉన్నా గూడా ప్రకృతి అందులో ఒకవేళ అసమతౌల్యం లేదంటే, అది ఒకవేళ సమస్థితిలో ఉన్నది అంటే, అప్పుడు ప్రపంచమేమి బయలుదేరి రాదు. ఎప్పుడైతే ఆ త్రిగుణాల్లో ఎక్కువ తక్కువలు కలిగాయంటే మాత్రము ఇంక 4 అవుతుందది. 4 అవుతుందది. అంతఃకరణంగా మారుతుంది. అంతఃకరణంగా మారింది అంటే అది చరించడము, కదలడము మొదలవుతుంది. మనసుగా, బుద్ధిగా, అహంకారంగా వ్యభిచరించడం అంటే ప్రపంచం వైపుకి వెళ్ళిపోవడం మొదలుపెడుతుంది. అక్కడికి కూడా ఆగకుండా 5 దాకా వెళ్ళిందంటే అది ఇంకా ఇంద్రియాల్లోకి వెళ్ళిపోతుంది. ఇంద్రియాల్లో నుంచి ఇంకా మొత్తం ప్రపంచంలోకి వెళ్ళిపోయి, ఇంక దేహాద్యభిమానాలతో ఉంటుంది. ఇంకది బంధాలకి కారణమైపోతుంది. బంధకమైపోతుందది. అదే ఆత్మకి గొప్ప ప్రతిబంధకము పంచమంతో ఉండడమే. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలనుకుంటూ పంచలతో ఉంటేనే పంచభూతాలతో సహా కలిపి ప్రపంచమంతా ఉంటుంది. అది బంధకము, ప్రతిబంధకము ఆత్మకు. దాంతో పాటు ఆ 4 ఉన్నాయంటే మాత్రం ఇంకా అంతఃకరణ చతుష్టయం ఇంకా అవితిరిగినంత తిరుగుడు భ్రమణము, పరిభ్రమణం ఇంకా అంతా ఇంతా గాదు. కాబట్టి 4 ఉంటే చారడము, 5 ఉంటే బంధకము. నీకింత మాత్రం తెలీదా బుద్ధిగమ్యమైన విషయము ధర్మము. అపత్యార్థం నువ్వెందుకు కోరుకుంటున్నావు ఇదంతా? పతనం కాకుండా ఆగడం కోసము. అపత్యం అంటే పతనం నుంచి ఆపేది అని అర్థము. పతనం అవ్వకుండా ఉండాలి అన్న అర్థము, ప్రయోజనం కోసము ముందు వెనకాల చూసుకోకుండా నువ్వు అతిక్రమిస్తూ ఉన్నావు. సమ్యక్‌గా అతిక్రమిస్తున్నావు. ఎక్కువ చేశావంటే మాత్రము మొత్తమే ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ బద్ధుడు అయిపోతావు ఉపాసాలతో. ప్రమాదాతీవ భాషసే ప్రమాదంలో ఉన్నవాడిగా, ప్రమత్తతతో, మోహంలో ఉన్నవాడిగా మాట్లాడుతూ ఉన్నావే. అప్రమత్తంగా ఉండు. 4లోకి, 5లోకి వెళ్ళకు. 3 మంచిది గాదు తగ్గించుకో. 2లోకి రా. 2ని 1 చేసుకో. లేకపోతే మాత్రము నీకు బంధమే ఉంటుంది. 5 కాకుండా 4, 4 గాకుండా 3, 3లో నుంచి 2, 2 నుంచి 1కొచ్చావంటేనే నీకు మోక్షము అని చెప్తూ ఉన్న ఉపదేశం ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు చూసుకున్నాక ఇంక మనము మళ్ళీ మామూలు కథలోకొద్దాం. ఆమె అన్నది, "మళ్ళీ పిల్లలు గావాలి, ముగ్గురైపోయారు గదా! ఇంకా గావాలి" అంటే, "కుదరదు" అని చెప్పిందామె. ఇంక అక్కడి నుంచి ఏం జరిగిందో ఇంకో కొన్ని కొత్త శ్లోకాలు చూసుకుందాము. వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, "కుంతీ పుత్రేషు జాతేషు ధృతరాష్ట్ర ఆత్మజేషు చ మద్రరాజసుతా పాండుం రహః వచనం అబ్రవీత్." ఈ విధంగా కుంతి పుత్రులు 3, ధృతరాష్ట్రుడి పుత్రులు 100 మంది కలిగిన తర్వాత మన మద్రరాజసుతకు మాద్రికి కూడా ఆశ కలిగింది బిడ్డలు కావాలని.
ఆమె పాండురాజుతో రహస్యంగా ఏకాంతంగా కలిసి ఆయనతో ఎవరూ లేకుండా ఉన్న సమయంలో ఈ వచనాన్ని అబ్రవీత్ ఆయనతో ఈ మాట చెప్పింది. నమే అస్తిత్వయి సంతాపః విగుణే అపి పరంతప నా అవరత్వే వరార్హాయాః స్థిత్వా చ అనఘా నిత్యదా గాంధార్యాః చ ఏవ నృపతే జాతం పుత్రశతం తథా శ్రుత్వా నమే తథా దుఃఖం అభవత్ కురునందన ఇదం తు మే మహద్దుఃఖం తుల్యతాయాం అపుత్రతా దిష్ట్యా తు ఇదానీం భర్తుః మే కుంత్యాం అపి అస్తి సంతతిః యది తు అపత్య సంతానం కుంతిరాజసుతా మయి కుర్యాత్ అనుగ్రహః మే స్యాత్ తవ చ అపి హితం భవేత్ స్తంభః హి మే సపత్నీత్వాత్ వక్తుం కుంతిసుతాం ప్రతి యది తు త్వం ప్రసన్నః మే స్వయం ఏనాం ప్రచోదయ అన్నది. ఆమె ఏమన్నదంటే, ఓ పరంతపుడా, ఓ పాండు, బిగుణే త్వయి, నీలో ఈ వికారం ఉన్నది, ఒక అవకరం ఉన్నది. నువ్వు సొంతంగా సంసారం చేసి బిడ్డల్ని కనలేవు. అయినా కూడా నాకు నీ పట్ల సంతాపః నాస్తి, నాకేం కోపం లేదు. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నాకేం సుఖం ఉన్నది. నీతో కలిసి కాపురం చేసేది లేదు, పిల్లల్ని కనేది లేదు. అయినా కూడా నీ మీద నాకేం కోపం లేదు. పోనీ అనుకున్నాను. పోనీ అంతకు అయిపోయిందా అంటే, అదిగో వరార్హాయాః, ఇంత గొప్పదాన్ని నేను, ఇంత గొప్పదాన్ని అయి ఉండి కూడా ఎప్పుడు చూసినా నిత్యదా అవరత్వే స్థిత్వా, తక్కువ దానిలాగానే నువ్వు నన్ను చూస్తూ ఉంటే కూడా అయినా కూడా నాకేమీ కోపం లేదు. ఎప్పుడు చూసినా కుంతి కన్నా నన్ను తక్కువ చూస్తుంటే కూడా నేను పోనీ అనుకున్నాను. నీ వల్ల నాకేం సుఖం లేకపోయినా కూడా పోనీ అనుకున్నాను. ఇప్పుడేమో గాంధారీదేవికి కూడా 100 మంది బిడ్డలు కలిగారంటే కూడా పోనీ అనుకున్నాను. దానికి కూడా నాకు అది శ్రుత్వా, విన్నా కూడా దుఃఖం నా అభవత్, నాకేమీ దుఃఖం కలగట్లేదు. గాంధారికి ఉన్నారు 100 మంది బిడ్డలు, కుంతికి ఉన్నారు బిడ్డలు. నన్ను నువ్వు సరిగ్గా చూసుకోపోయినా పర్వాలేదు, నీ వల్ల నాకేమి ఉపయోగం లేకపోయినా పర్వాలేదు, నేను దేనికి బాధపడట్లేదు. కానీ ఇదం తుమే మహద్దుఃఖం, నాకు పెద్ద కష్టం ఉన్నది. ఇప్పుడు నాకు పెద్ద దుఃఖం కలుగుతున్నది. తుల్యతాయాం అపుత్రత, కుంతికి నాకు ఏం తేడా? కుంతికి నేను సమానమే కదా. ఇప్పుడేమో ఆమె దిష్ట్యా, అదృష్టం కొద్దీ ఇదానేమి ఇప్పుడు ఏదో కుంతి వల్ల మే భర్తువు, నా భర్తకు సంతతి అస్తి, పిల్లలున్నారు. కుంతి వల్ల నీకు బిడ్డలున్నారు. కుంతికి నాకు ఏమి తేడా? నాకు మాత్రం ఎవరు లేరు పిల్లలు. ఆ అపుత్రత వల్ల, పిల్లలు లేకపోవడం వల్ల నాకు చాలా కష్టంగా ఉంది. అసలే నువ్వు నన్ను సరిగ్గా చూసుకోవు, పైగా ఆమెకైతే బిడ్డలున్నారు, నాకు బిడ్డలు కూడా లేరంట. మరి నాకెంత బాధ అనిపిస్తుంది. యది తు అపత్య సంతానం, పిల్లల కోసం ఒకవేళ కుంతిరాజసుత, కుంతిరాజు కూతురు, కుంతి భోజుడి కూతురు ఒకవేళ కుంతిదేవి మయి నా యందు పిల్లలు కలిగేటట్టు కుర్యాత్తు చేస్తే నాకది అనుగ్రహ స్యాత్, నాకు గొప్ప అనుగ్రహము. ఆమె కొంచెం నాకు కూడా పిల్లలు కలిగేటట్టు చూస్తుందేమో. ఒకవేళ నాకు పిల్లలు కలిగితే నాకు గొప్ప అనుగ్రహమే కాక తవ చాపి హితం భవేత్, నీకు కూడా మంచిదే కదా. నాకు పిల్లలు కలిగితే నీకు కూడా మంచిదే. అసలు ఆమె నేనే అడగొచ్చు, నువ్వే అడుగు మరి వెళ్ళి అని నువ్వు అంటావేమో. కానీ ఆమె సపత్నీత్వాత్, ఆమె నాకు సపత్ని, సవతి దగ్గరికి వెళ్ళి నేను ఎట్లా కోరుకోను? ఆ కుంతి సుతాం ప్రతి, కుంతి దగ్గరికి వెళ్ళి వక్తుం అడగాలంటే స్తంభః హి మే, నా మాట ఆగిపోతున్నది, నాకు అడగరావట్లేదు, నాకు ఎట్లా అడగాలో తెలియట్లేదు, అడగబుద్ధి అవ్వట్లేదు. నా సవతి దగ్గరికి వెళ్ళి నాకు కూడా బిడ్డలు కలిగేటట్టు చూడని నేను ఎట్లా అడుగుతాను నోరు తెరిచి? కాబట్టి యది త్వం మే ప్రసన్నః, నీకు నా మీద దయ ఉంటే స్వయం నువ్వే వెళ్ళి ఏనాం ప్రచోదయ, ఆమెను అడుగుతావా? నువ్వు నన్ను సరిగ్గా చూసుకోపోయినా పర్వాలేదు, నీ వల్ల నాకేం ఉపయోగం లేకపోయినా పర్వాలేదు, వాళ్ళకు వీళ్ళకి అందరికి పిల్లలు కలుగుతున్నారు, నీకు కూడా కుంతి వల్ల బిడ్డలు కలిగారు, కుంతికి బిడ్డలున్నారు, నేను ఒక్కదాన్నే దిక్కు లేకుండా పోయాను.
అడగాలంటే నాకు నోరు రావట్లేదు. నువ్వు పోయి అడుగుతావా ఆమెని నా కోసం అని మన మాద్రి మన పాండురాజుతో అన్నది. పాండురాజుకు ఒక గొప్ప అవకాశం కలిగింది. ఒక గొప్ప అవకాశం ఆయనకిది. ఆహా! ఎంత అదృష్టం. అక్కడ కుంతి డోర్స్ అన్నీ మూసేసింది. ఇంకింతే పిల్లలు లేరు. ఇంకయిపోయింది. ఖేల్ ఖతం దుకాన్ బంద్ అన్నది. పోనీ అనుకున్నాడాయన. ఇప్పుడు మళ్ళీ మాద్రి కోసం అడగొచ్చనగానే మళ్ళీ ఆయనకి ఆశ కలిగింది. ఈయన ఆశ ఎక్కడ ఆగేదేమీ లేదు. అంతు లేకుండా ఉంటుంది ఈయన ఆశ. ఇంక చాలా మార్గాలు ఓపెన్ అయ్యాయి అనుకున్నాడాయన ప్రపంచంలోకి వెళ్ళిపోవడానికి. అందుకని ఆయనేమన్నాడంటే, పాండువు ఉవాచ ఆమెతో, ఇదిగో మమాపి ఏషః సదా మాద్రీ హృద్యర్థః పరివర్తతే నతు త్వాం ప్రసహే వక్తుం ఇష్టానిష్టా వివక్షయా. మాద్రీ, అసలు మమాపి నాకు గూడా ఏషః హృద్యర్థః సదా పరివర్తతే. నా మనసులో గూడా, నా హృదయంలో గూడా ఇదే కోరిక అదే పనిగా కదులుతున్నది. కానీ త్వాం వక్తుం, నీతో ఈ మాట అనాలంటే మరి నీకిష్టమో కాదో తెలీదు కదా! ఇష్టానిష్ట వివక్షయ, నీకిష్టమో లేదో తెలియకుండా నీతోటి ఎట్లా అంటాను. అందుకని త్వాం న ప్రసహే, నీకు చెప్పేందుకు నాకు శక్తి లేక చెప్పడానికి ఎట్లాలే వద్దులే, ఒకవేళ ఇష్టం ఉంటుందో లేదో ఏమైనా అనుకుంటుందేమో అని ఆగిపోయాను గానీ, నా మనసులో గూడా ఇదే ఆలోచన ఉన్నది మాద్రి. తవ తు ఇదం మతం జ్ఞాత్వా ప్రయతిష్యామి అతః పరం మన్యే ధ్రువం మయా ఉక్తా సా వచః మే ప్రతిపత్స్యతే. తవ ఇదం మతం జ్ఞాత్వా, నీకు కూడా ఇదే కోరిక ఉన్నది అని తెలిసింది కాబట్టి, అతః పరం ఇంక నేను వెళ్ళి ప్రయతిష్యామి, ఇంక ప్రయత్నం చేస్తాను. సా ఆమె మయా ఉక్తా, నేనట్లా అడిగితే, మాద్రికి గూడా కొంచెం బిడ్డలు కలిగేటట్టు చూడు కుంతి అని నేనడిగితే, మే వచః ప్రతిపత్స్యతే ధ్రువం మన్యే, తప్పకుండా నా మాట వింటుందని అనుకుంటున్నాను. వెళ్ళి కుంతికి చెప్తాను నేను. నేను గూడా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నాకర్థమైంది గదా! నీకు గూడా కావాలని. వెళ్ళి అడుగుతాను అన్నాడు. వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, తతః కుంతీం పునః పాండుః వివిక్తః ఇదం అబ్రవీత్. కులస్య మమ సంతానం లోకస్య చ కురు ప్రియం మమ చ అపిండనాశాయ పూర్వేషామపి చ ఆత్మనః మత్ప్రియార్థం చ కళ్యాణి కురు కళ్యాణం ఉత్తమం. యశసోర్థాయ చయేవ త్వం కురు కర్మ సుదుష్కరం ప్రాప్య అధిపత్యమింద్రేణ యజ్ఞైః ఇష్టం యశోర్థినా. తథా మంత్రవిదః విప్రాః తపః తప్త్వాత్ సుదుష్కరం గురూన్ అభ్యుపగచ్చంతి యశసోర్థాయ భామిని. తథా రాజర్షయః సర్వే బ్రాహ్మణాః చ తపోధనాః చక్రుః ఉచ్చావచం కర్మ యశసోర్థాయ దుష్కరం. సా త్వం మాద్రీం ప్లవేనేవ తారయ ఇమాం అనిందితే అపత్య సంవిభాగేన పరాం కీర్తిం అవాప్నుహి అని చెప్పాడాయన. ఆయన ఏమన్నాడంటే, కుంతి దగ్గరికి పునః మళ్ళీ పాండురాజు వెళ్ళాడు. వివిక్తంగా ఏకాంతంలో ఆమెతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, మమ కులస్య, నా కులం కోసం, లోకస్య, లోకం కోసం, నా కులానికి ఈ లోకానికి ప్రియం కలగడం కోసం సంతానం కురు, మళ్ళీ బిడ్డల్ని నువ్వు కల్పించవలసి ఉన్నది కుంతి. మమ అపిండనాశాయ, నాకు పిండ ప్రదానాలు ఉదక ప్రదానాలు లేకుండా అవ్వకుండా ఉండాలి అంటే, ఆత్మనః పూర్వేషామపి, నా పితరులకు కూడా లుప్త పిండోదక క్రియలు కాకుండా ఉండాలి అంటే, ఓ కళ్యాణి మత్ప్రియార్థం, నా కోసం ఈ ఉత్తమమైన కళ్యాణాన్ని కురు, ఈ ఒక మంచి పనిని చేసి పెట్టు. ఎందుకు చెప్తున్నానంటే, నా కోసము నా పూర్వీకుల కోసం మాత్రమే అడగట్లేదు, నా కోసము ఈ లోకం కోసం అడగట్లేదు, అంత మాత్రమే కాదు నీ కోసం కూడా. త్వం, నువ్వు ఈ దుష్కరమైన కర్మ కురు, ఇది కష్టమైన పనే కానీ కొంచెం ప్రయత్నంతో చెయ్యి. ఎందుకు అంటే,
తవ చెయ్యేవ యశసోర్ధాయ, నీ యశస్సు కోసం కూడా నీకు కూడా ఎంతో పేరొస్తుంది కుంతి. నీకు కూడా చాలా పేరొస్తుంది. నువ్వు ఇట్లా చేసావంటే నాకెట్లైనా మంచి జరుగుతుందనుకో. కానీ దానికన్నా ఎక్కువ నీకసలు చాలా గొప్ప పేరొస్తుంది. ఎందుకు అంటే, అదిగో సవతికి కూడా బిడ్డలు కలిగేటట్టు చూసింది కుంతి, ఎంత గొప్పది గదా అని అందరూ అనుకుంటారప్పుడు. ఇప్పుడు మన ఇంద్రుడున్నాడనుకో, ఇంద్రుడు గూడా నేనింత గొప్ప ముల్లోకాధిపత్యాన్ని సాధించాననుకోని ఇంక కూర్చుంటాడేంటి? కూర్చోడు గదా! యశస్సు కోరి యజ్ఞాలన్నిటిని ఇష్టం చేస్తూ ఉంటాడు కదా! అంత గొప్ప ఆధిపత్యాన్ని ప్రాప్య పొందినవాడై గూడా ఇంద్రుడు, మళ్ళీ ఎందుకైనా మంచిదని ఇంకా గొప్పగా ఉండాలని ఇంకా గొప్ప యజ్ఞాలన్నీ చేస్తూ ఉంటాడు. కాబట్టి ముగ్గురు పిల్లలు చాలు ఇంకింతకన్నా ఎక్కువ వద్దు అనుకుంటే ఎట్లా? నువ్వు మాద్రి కోసం కూడా చేసావనుకో, అప్పుడు నీ యశస్సు నీకున్న ముగ్గురు కొడుకుల వల్ల కలిగే యశస్సు, దాంతో పాటు మాద్రికి కూడా బిడ్డల్ని కనేందుకు అవకాశం ఇచ్చావన్న యశస్సు కూడా కలిసి ఇంకా నీ యశస్సు పెరుగుతుంది గదా! అందుకని. అట్లానే ఇంద్రుడిని పక్కన పెట్టు. మంత్రవేత్తలుంటారు. వాళ్ళేం జేస్తారు? మంత్రాలవన్నీ తెలిసిన వాళ్ళు, మునులు, ఆ విప్రులు సుదుష్కరమైన తపస్సులన్నీ తపించి కూడా మళ్ళీ గురువుగారి దగ్గరికి మళ్ళీ మళ్ళీ ఎళ్తారు. ఎందుకు? ఓ భామిని, యశస్సు కోసం ఇంకా గొప్ప యశస్సు కావాలని వాళ్ళు మళ్ళీ గురువుల దగ్గరికెళ్తారు. మళ్ళీ కూర్చొని మళ్ళీ రకరకాల మంత్రాలు తెలుసుకుంటుంటారు. మళ్ళీ రకరకాలుగా జపాలన్నీ చేస్తారు. తపస్సులన్నీ చేస్తారు. ప్రతి వాళ్ళు ఇట్లనే చేస్తారు కుంతి. అందరికీ ఇంతే. ప్రతి వాళ్ళకి గొప్ప యశస్సు కావాలని చాలా ప్రయత్నాలు చేసుకుంటుంటారు. ఇంక వచ్చింది చాలులే అని కూర్చుంటారేంటి? అందరూ అట్లా కూర్చోరు. ప్రతి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. కదా అట్లానే రాజర్షులను చూడు పోనీ. మహర్షులను పక్కన పెట్టు. దేవతల్ని పక్కన పెట్టు. మహర్షులను పక్కన పెట్టు. రాజర్షులు, బ్రాహ్మలు పోనీ అందరూ గొప్ప తపోధనులు కూడా. ఆహా! ఎంత గొప్ప తపస్సు తపించాను ఇంక చాలు అనుకుంటారేంటి? అనుకోరు. వాళ్ళు కూడా యశస్సు కోసము సుదుష్కరమైన కర్మలు ఏవో ఒకటి ఉచ్చావచం పెద్దవో, చిన్నవో రకరకాల కర్మలన్నీ చేసుకుంటూ ఉంటారు చక్రుహు. కాబట్టి సాత్వం ఆ నువ్వు ఏం చెయ్యాలంటే, మాద్రిని ఏనామీమను ఈ ప్లవనైనా ఏదో ఒక మార్గం చూపించి, ఏదో పడవలాగా ఈ సముద్రాన్ని, సంసార సాగరాన్ని దాటిపోయేందుకు అవకాశాన్నివ్వువో అనిందితే, దీనివల్ల అపత్య సంవిభాగేన నువ్విట్లా బిడ్డల్ని పంచుకున్నావనుకో మాద్రితో పాటు కలిసి, దాంతో పరాం కీర్తిని ఎంతో గొప్ప కీర్తిని, ఘనకీర్తిని పొందుతావు అని చెప్పాడు. చాలా చెప్తారు. మంచిది. ఏవముక్తా అబ్రవీత్ మాద్రీం సకృత్ చింతయా దైవతం తస్మాత్తే భవితా అపత్యం అనురూపం అసంశయం. ఏవం ఈ విధంగా ఉక్త చెప్పబడ్డదై మన కుంతి మాద్రితోటి ఏమన్నదంటే ఈ విధంగా అబ్రవీత్ ఆమె, సకృత్ ఒక్కసారి నీకిష్టమైన దేవతను చింతయా కోరుకో, తస్మాత్ దానివల్ల తే నీకు అనురూపం అపత్యం నువ్వు ఏ దేవతని కోరుకున్నావో ఆ దేవతకు తగిన రూపంతో ఉన్న అపత్యము భావిత కలుగుతుంది, అసంశయం అనుమానం లేదు. పాండురాజు ఈ రకంగా రకరకాలుగా కుంతికి చెప్తే ఆమె వెళ్ళి మాద్రితోటి ఏమన్నదంటే నీకు ఇష్టమైన దేవతను కోరుకో అని చెప్పింది. ఇప్పుడు ఈమె చెయ్యాలి. ఎందుకు అంటే మన కుంతి ఆ మంత్రాన్ని చదవాలి, చేయవలసిన క్రియలన్నీ చెయ్యాలి. అయితే కోరుకోవడం మాత్రం మాద్రి కోరుకునే విధంగా ఆమె అరేంజ్‌మెంట్ చేసింది. తతః మాద్రి విచార్య ఏవ జగామ మనసా అశ్వినౌ తౌ ఆగమ్య సుతౌ తస్యాం జనయామాసతుః యమౌ. తతః ఇంకప్పుడు మన మాద్రి బాగా ఆలోచించుకున్నది. ఆలోచించుకుని మనసా మనస్సులోనే అశ్వినౌ అశ్వినీ దేవతలను కోరుకున్నది. ఇంకప్పుడు తౌ వాళ్ళు ఆగమ్య వచ్చి ఆ అశ్వినీ దేవతలిద్దరు తస్యాం ఆమెయందు యమౌ సుతౌ ఇద్దరు కవల పిల్లలను జనయామాసతుః జన్మింపజేశారు. నకులం సహదేవంచ రూపేణ అప్రతిమౌ భువి తథా ఏవ తౌ అపి యమౌ వాక్ ఉవాచ అశరీరిణి.
నకులుడు, సహదేవుడు ఆ విధంగా రూపంలో ఈ భూమి మీద సాటి రాగలిగిన వాళ్ళు లేరు. అటువంటి గొప్ప రూపవంతులను ఆమె కనగా, వాళ్ళు పుట్టిన సమయంలో మళ్ళీ తౌ యమౌ ఆ ఇద్దరు యములు అంటే కవలలు పుట్టిన సమయంలో అశరీరిణి వాక్ అశరీరవాణి మళ్ళీ ఉవాచ ఈ విధంగా అన్నది. అదేమన్నదంటే రూప సత్వ గుణోపేతౌ ఏతౌ అన్యాన్ జనాన్ అతి భాసతః తేజసా అత్యర్థం రూపద్రవిణ సంపద. రూపము సత్వము అందమైన రూపము గొప్ప బలంతో గుణాలతో కూడి ఉన్న వీళ్ళిద్దరూ భూమి మీద మిగిలిన జనులందరినీ అతి దాటిపోతారు. వాళ్ళు తేజస్సుతో అత్యర్థమైన తేజస్సు ఎంతో గొప్ప తేజస్సుతో భాసిస్తూ ఉంటారు. రూపంతో ద్రవిణంతో ఆ సంపదలతో రూప సంపదతో ద్రవిణ సంపదతో ఉంటారు అని అశరీరవాణి చెప్పింది. ఇంకా అక్కడ మన శతశృంగ వాసులు మన మునులందరూ ఏం చేశారో చూద్దాం. నామాని చక్రిరే తేషాం శతశృంగ నివాసినః భక్త్యా చ కర్మణా చయేవ తథా ఆశీర్భిః విశాంపతే. ఓ విశాంపతి, ఓ రాజా జనమేజయ మహారాజా, అక్కడ శతశృంగ నివాసినః శతశృంగ పర్వతం పైన నివసిస్తూ ఉన్న మునులెవరున్నారో వాళ్ళందరూ తేషాం వాళ్లకు ఈ పుట్టిన పిల్లలకు ఆశీర్భిః ఆశీర్వచనాలతో సహా కలిపి కర్మణ జాతకర్మలతో పాటు భక్త్యా ప్రేమతో నామాని చక్రిరే నామకరణాలన్నీ చేశారు. జ్యేష్ఠం యుధిష్ఠిరా ఇతి ఆహుః భీమసేన ఇతి మధ్యమం అర్జున ఇతి తృతీయం చ కుంతీపుత్రాన్ అకల్పయన్ పూర్వజన్ నకుల ఇతి ఏవం సహదేవ ఇతి చ అపరం మాద్రీపుత్రౌ అకథయంతే విప్రాః ప్రీతమానసాః అనుసంవత్సరం జాతాః అపి తే కురుసత్తమాః. వీళ్ళైదుగురిలో పెద్దవాడు జ్యేష్ఠుడు, ఆయనకు యుధిష్ఠిరుడు అన్న నామకరణం చేశారు. మధ్యలో వాడు కుంతీదేవికి పుట్టిన ముగ్గురులో మధ్యలో వాడు భీముడయ్యాడు, భీమసేనుడు. మూడోవాడు అర్జునుడు, ఈ ఐదుగురిలో మూడోవాడు అర్జునుడు. తర్వాత ఈ కుంతీపుత్రులకు ఈ విధంగా నామకరణాలు చేసిన తర్వాత మాద్రికి కలిగిన పిల్లల్లో పూర్వజుడు పెద్దవాడికి నకులుడు, అపరం చిన్నవాడికి సహదేవుడు అని మాద్రీపుత్రవు వాళ్ళిద్దరికి మాద్రి పుత్రులకు కవలలకు కథయన్ పేర్లు పెట్టి ఆ విప్రాహ ఆ విప్రులందరూ ప్రీతితో నిండిన మనసులతో ఉన్నవాళ్లే. ఈ రకంగా నామకరణాలు చేసిన తర్వాత ఇంకేం జరిగిందో కథ చూద్దాము. వీళ్ళందరూ తే కురుసత్తమాహ ఆ కురువంశంలో జన్మించిన ఈ ఐదుగురు అనుసంవత్సరం జాతాహ అపి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కళ్ళు జన్మించారు. ముందు యుధిష్ఠిరుడు, తర్వాత ఒక సంవత్సరానికి భీముడు, తర్వాత ఒక సంవత్సరానికి అర్జునుడు, తర్వాత ఒక సంవత్సరానికి కవలలు జన్మించారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఒక్కొక్క సంవత్సరము మధ్యలో సమయం ఉన్నది కాబట్టి కుంతి తర్వాత మాద్రి కూడా గర్భధారణ చేసే వాళ్ళు మామూలుగానే ప్రసవించారని తెలుస్తూ ఉన్నది. ఎందుకు అంటే ఒకవేళ ఇట్లా దేవత రాగానే వెంటనే పిల్లలు కలగడం అన్నది జరిగితే వెంటనే 5 నిమిషాలకి 10 నిమిషాలకి వీళ్ళందరూ పుట్టొచ్చు. కానీ అట్లా జరగలేదు. అక్కడ మన గాంధారికి టెస్ట్ ట్యూబ్ బేబీస్ లాగా కలిగినందుకు వేరే వేరే కుండల్లో నుంచి వేరే వేరే టెస్ట్ ట్యూబ్స్లో నుంచి వేరే వేరేగా బిడ్డలు కలిగిండొచ్చు. కాబట్టి వాళ్ళు దగ్గరగా వెంటనే కలిగిండొచ్చు. కానీ ఇక్కడ కుంతి అయినా సరే మాద్రి అయినా సరే నార్మల్గా సాధారణంగా బిడ్డల్ని కన్నారు. ఆ బిడ్డలు కూడా గర్భవాసం చేసి మామూలుగానే ఎన్ని నెలలు అన్ని నెలలు కడుపులో ఉండే నెమ్మదిగా బయటకు వచ్చారు. కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సంవత్సరం తేడా ఉన్నది. ఈ ప్రశ్న ఎప్పుడు అందరికీ కలుగుతూ ఉంటుంది. మామూలుగానే బిడ్డలు కలిగారా లేకపోతే ఆంబీం భూమి ఫట్ట అంటే ఆంబీం భూమి ఫట్ట అవ్వడానికి అవకాశం లేకుండా ఒక్కొక్క సంవత్సరం గ్యాప్ ఉందని చెప్తున్నారు మన వ్యాసుల వారు ఇక్కడ. ఆ తర్వాత కుంతీం అథ పునః పాండుః మాద్ర్యర్థే సమచోదయత్ తం ఉవాచ పృథా రాజన్ రహసి ఉక్తా సతీ సదా.
సదా ఎప్పుడు చూసినా మన పాండురాజు రహస్యంగా ఏకాంతంగా వేర్వేరుగా మాట్లాడతాడు. వాళ్ళతోటి కలిసి మాట్లాడేంటో. అందరి ముందు మాట్లాడు. అన్ని రహస్యాలే పాండురాజుకి. మళ్ళీ ఆమెతోటి రహస్యంగా ఏకాంతంగా ఒక్కదాన్ని పట్టుకుని ఏం చెప్పాడంటే కుంతితోటి మన పాండురాజు మాద్రి కోసం మళ్ళీ అడిగాడు. ఒకసారి వాళ్ళిద్దరూ కవలలు కలిగారు కదా! మళ్ళీ ఒక సంవత్సరం అయిండొచ్చు. ఈలోగా ఎన్ని నెలలో అన్ని నెలలు గర్భవాసం చేసిన తర్వాత కవలలు పుట్టిన తర్వాత మళ్ళీ ఆ పిల్లలకి జాతకర్మలు, నామకరణాలు అయిన తర్వాత ఈలోగా 1 ఇయర్ అయి ఉంటుంది. ఈ ఒక సంవత్సరం దాటకనే మళ్ళీ వచ్చాడు మనవాడు పాండురాజు. మళ్ళీ వచ్చి ఆమెతోటి మాద్రి కోసము మళ్ళీ బిడ్డలు కావాలని ఈయన అడుగుతున్నాడు. మళ్ళీ ఈయనే అడుగుతాడు. ఇంకప్పుడు ఉక్తా సకృత్ ద్వంద్వం ఏషా లేభే తేన అస్మి వంచిత బిభేమి అస్యాః పరిభవాత్ నారీణాం గతిః ఈదృశీ న అజ్ఞాసిషం అహం మూఢా ద్వంద్వా ఆహ్వనే ఫలద్వయం తస్మాత్ న అహం నియోక్తవ్యా త్వయా ఏషః అస్తు వరః మమ. ఈ విధంగా ఉక్త అడగబడి ఆమె ఏమన్నదంటే, నేనేం చెప్పాను మాద్రికి సకృత్ ఒక్కసారి నీకెవరు కావాలో ఆ దేవతని తలుచుకో అని చెప్పాను. ఆమె ఏం చేసింది, ద్వంద్వం ఇద్దరిని పిలిచింది. ఇద్దరిని పిలిచి ఇద్దరిని లేభే పొందింది. నేను ఒక దేవతని పిలువు అంటే ఆమె ఇద్దరిని పిలిచింది. అదే మంత్రానికి ఇద్దరిని పిలిస్తే కవలల్ని పిలవగానే కవలలొచ్చారు. అశ్విని దేవతలు ఇద్దరొచ్చారు. ఆమెకి ఇద్దరు కలిగారు. తేన దీంతో నేను వంచిత అస్మి, నన్ను మోసం చేసింది. నేనేమనుకున్నాను, ఆ మంత్రం చదివితే ఆమెకు ఒక బిడ్డ కలుగుతాడు అనుకున్నాను. అది అట్లనే పనిచేస్తుంది అనుకున్నాను. ఆమె బాగా ఆలోచించి తెలివితేటలన్నీ ఉపయోగించి ఒకే మంత్రానికి ఇద్దరు బిడ్డల్ని కన్నది. దీంతో నన్ను చాలా మోసం చేసిందామె. ఇంకా ఇప్పుడు ఆమెను నేను నమ్మడం ఎట్లా? అస్యాహ పరిభవాత్, ఆమె నన్ను ఇట్లానే అవమానం చేస్తుంది. నమ్మి నేను ఒక ఉపకారం చేద్దామంటే ఆమె దాన్ని అతిగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే బిభేమి నాకు భయంగా ఉన్నది. ఎందుకు అంటే నాకు 3 బిడ్డలు గదా! ఇప్పుడు ఆమెను నీ కోరిన దేవతను తలుచుకో అంటే ఒక్కళ్ళని గాదు. ఆమె ఇద్దరిని జంటని తలుచుకున్నది. ఆమెకి ఇద్దరు పిల్లలు కలిగారు. ఇప్పుడు మళ్ళీ నేను సరేనన్నాననుకో, ఈసారి 5 మందో, 10 మందో, 40 మందో లేదా ఏదో ద్వాదశ ఆదిత్యులను పిలిచిందనుకోండి. లేదా ఏదో ఏకాదశ రుద్రుల్ని అట్లా పిలిచిందనుకోండి. అప్పుడేమవుతుంది, చాలా మంది ఒకటేసారి ఆమెకు బిడ్డలు కలుగుతారు. దాంతో ఏమైతుంది, నన్ను మించిపోవాలి అని. అస్యాహ పరిభవాత్ అంటే ఏమి, ఆమె నన్ను మించిపోతుంది. ఇంకా నన్ను దాటిపోవాలని ఆమె ప్రయత్నం చేస్తుంది అని నాకు అనిపిస్తున్నది. అందుకని నాకు భయం అనిపిస్తున్నది. ఉపకారం చేసినందుకు ఆ చేసిన చేతినే కాటు వేయాలని ప్రయత్నం చేస్తున్నది. అసలు నారీణాం ఈదృశీ గతి, అసలు ఇట్లనే ఉంటాయి మనుషుల మనస్తత్వాలు. అందుకని నాకు నమ్మాలనిపించట్లేదు. మూడా నేను మూర్ఖురాల్ని, తెలివి తక్కువ దాన్ని. ఇంత మాత్రం తెలివితేటలు నాకు గూడా ఉండొచ్చు గదా! నేను గూడా ఇట్లానే ప్రయత్నం చేసుకోవచ్చు గదా! ఆహా! చెయ్యను. నాకు తెలియక అజ్ఞానంతోటి ఒకటేసారి ఇద్దరిద్దరిని, ముగ్గురిని, నలుగురిని పిలవచ్చు. ఒకటే మంత్రంతోటి అని తెలుసుకోక ఉన్నాను. ద్వంద్వాహనే ఫలద్వయం, ఇద్దరిని పిలిస్తే, ఒక ద్వంద్వాన్ని పిలిస్తే ఫలం గూడా ద్వంద్వంగా 2గా వస్తుంది అన్న ఇంత మాత్రం జ్ఞానం నాకు లేకుండా పాయె. తస్మాత్ కాబట్టి ఇంక నేను నమ్మను. నిన్ను నమ్మను, ఆమెను నమ్మను. అహం నేను త్వయా నీ చేత ఈ విధంగా నా నియోక్తవ్య, ఇంకా ఈ రకంగా నువ్వు నన్ను వాడుకోవడానికి వీల్లేదు. నన్ను వాడుకోవద్దు. నేనింకా ఉపకారం చెయ్యను. ఒకసారి చేశాను. నాకు చెప్పకుండా సొంతంగా ఆలోచించుకుని దాన్ని విపరీతంగా వాడుకుంటే ఇంక ఇంతకన్నా నేను ఎక్కువ చెయ్యను. ఏషః ఇంతే. మమ వరః అస్తు. ఇంకింతకన్నా ఎక్కువ నన్ను కోరొద్దు. నేను కోరుకునేది ఇదే. ఇంక నన్ను అడగొద్దు అన్నదామె. ఏవం పాండోః సుతాః పంచ దేవదత్తాః మహాబలాః సంభూతాః కీర్తిమంతః తే కురువంశ వివర్ధనాః. ఏవం ఈ విధంగా ఇంకా పాండుకు మహాబలవంతులైన దేవతలు ఇచ్చిన
5 కొడుకులు కలిగారు సంభూతాః. తే వాళ్ళందరూ కీర్తిమంతులు, కురువంశాన్ని వృద్ధి పొందించేవాళ్ళు. శుభలక్షణ సంపన్నాః సోమవత్ ప్రియదర్శనాః సింహదర్పాః మహేశ్వాసాః సింహవిక్రాంతగామినః సింహగ్రీవాః మనుష్యేంద్రాః వవృదుః దేవవిక్రమాః. వాళ్ళందరూ శుభలక్షణాలతో సంపన్నంగా ఉన్నారు. సోమవత్ చంద్రుడిలాగా ప్రియమైన దర్శనం కలిగిన వాళ్ళు. మహేశ్వాసాః గొప్ప వెలుగాళ్ళు. వాళ్ళందరూ సింహ విక్రాంతగామినః సింహం లాంటి పరాక్రమంతో నడిచేవాళ్ళు, సింహం లాంటి దర్పంతో ఉన్నవాళ్ళు, సింహం లాంటి కంఠములతో ఉన్నవాళ్ళు, మెడలతో ఉన్నవాళ్ళు. వాళ్ళు మనుష్యేంద్రులు, మనుషుల్లో ఉన్నా కూడా దేవతల వంటి పరాక్రమంతో వవృదుః వృద్ధి చెందుతూ ఉన్నారు. వివర్ధమానాః తే తత్ర పుణ్యే హైమవతే గిరౌ విస్మయం జనయామాసుః మహర్షీణాం సమేయుషాం. ఈ విధంగా తత్ర అక్కడ ఆ పుణ్యకరమైన హిమవత్ పర్వతం పైన వృద్ధి చెందుతూ ఉన్న, దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్న వీళ్లను చూస్తూ ఉంటే అక్కడున్న సమేయుషాం మహర్షీణాం, అక్కడ సమావేశమై చూస్తూ ఉన్న మహర్షులందరికీ గొప్ప విస్మయం కలుగుతూ ఉన్నది. తేచ 500 ఏవ కురువంశ వివర్ధనాః సర్వే వవృదుః అల్పేన కాలేన అప్సు ఇవ నీరజాః. తే వాళ్ళందరూ 5 పాండవులు, 100 కౌరవులు, ధృతరాష్ట్రుడి బిడ్డలు. వాళ్ళందరూ ఆ కురువంశాన్ని వృద్ధి చెందిస్తూ ఉన్నవాళ్ళు. సర్వే అల్పేన కాలేన, అతి తక్కువ కాలంలోనే వవృదుః పెద్దవాళ్ళవుతూ ఉన్నారు. ఎట్లా అంటే అప్సుః నీరజాః ఇవ, నీళ్లలో పద్మాల్లాగా, తామర తంపరలాగా వాళ్ళు దినదినము ప్రవర్ధమానమవుతూ ఉన్నారు అన్న చోట ఈ అధ్యాయం ముగిసింది. తర్వాత ఏం జరిగిందన్న విషయం మనం వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.